హలో సార్, మన ప్రోగ్రామ్ బిగిన్ చేయబోతున్నాం. అందరూ వీడియో ప్లే వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మీటింగ్ బిగిన్ చేయబోతున్నాం. లైనస్ వెంకటేశ్వర గారు జిఎస్టీ చూడండి సార్. బల్లా వెంకట గారు, వారిని కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈరోజు కార్యక్రమానికి ఈనాడు స్పీకర్ జాయిన్ చేసి వరల్డ్లో థర్డ్ అధ్యక్షుల పతాకం అనేవండి. మన జాతీయ పతాకానికి వందనం చేసి దాని పట్ల భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాము. ఉత్తమ పౌర దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సమగ్ర విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ అక్షరాల తత్పదాంగమని అనువైన అవిరత కృషి చేసి సభ్య దేశాలతో సగర్వంగా. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. శాంతి ప్రతిజ్ఞ టీవీ మురళి గారు. అందరూ శాంతిగా ఉండాలని నేను ఆశిస్తాను. అందరూ శాంతిగా ఉండటకై భంగపడుతున్నాను. ప్రపంచ శాంతికై ఓపెనింగ్ రిమార్క్స్. స్కూల్లో చదువుకున్న పిల్లలు కూడా ఒక గత సంవత్సరం ప్రకాశం ఉన్నప్పుడు అయితే చాలా ఎక్కువ కార్యక్రమాలు చేయగలుగుతామని మేము ముందు చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ రఘురామ్ గారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నూతన సభ్యులు ఆన్లైన్ మోహన్ రావు గారికి, విజయ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వైస్ డిస్ట్రిక్ట్ వేదిక ముందు ఉన్నటువంటి లైన్ మెంబర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అనేది కేవలం ఆహ్వానం ద్వారా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. తత్పరతని గుర్తించి లైన్ మెంబర్గా వారిని ఆహ్వానించడం జరుగుతుంది. మరి 110 ఎస్ఆర్లో 13 లక్షలకు పైగా మెంబర్స్ ఉన్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ మన లైన్స్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ కేవలం సేవ, స్నేహం అనేటటువంటి ఈ 2 పదాల మీదే ఆధారపడి నడుస్తూ ఉంది. అలాంటి ఆర్గనైజేషన్లో 58 సంవత్సరాలుగా ఒక క్లబ్ ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎంతోమంది ఈ క్లబ్ నుంచి గవర్నర్గా రావడం జరిగింది. అలాంటి క్లబ్లో ఈ రోజున పిఎస్టీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఉమాపతి చౌదరి గారికి మరియు వెంకటేశ్వరి గారికి, రామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఇండక్షన్. న్యూ మెంబర్స్ ఎవరన్నా ఉంటే వారిని పిలవాల్సిందిగా కోరుతున్నాను. మున్ కృష్ణయ్య గారు, ఒంగోలు
సభ్యులుగా చేరుటకు అంగీకరిస్తున్నాను. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ రాజ్యాంగానికి అనుగుణంగా మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని, లయన్స్ క్లబ్ నిర్వహించేటటువంటి కార్యక్రమాలన్నింటినీ విధిగా హాజరవుతానని, క్లబ్ యొక్క అభ్యున్నతికి పాటుపడతానని క్లబ్ ప్రెసిడెంట్ మరియు సభ్యుల సమక్షంలో ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ సార్. మీరందరూ కూడా లైన్ మెంబర్స్. వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ గారు చూడండి. సభ్యులుగా జాయిన్ చేస్తున్నాము. వీరికి లయన్స్ యొక్క నియమ నిబంధనలు తెలియపరిచి క్లబ్ నిర్వహించేటటువంటి కార్యక్రమాలన్నింటిలో పాల్గొనే విధంగా చూస్తామని చెప్పి సభాముఖంగా ప్రమాణం చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ డాక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ కార్యక్రమానికి అధ్యక్షులు రఘురామి గారికి, డిస్ట్రిక్ట్ గవర్నర్ కృపానంద గారికి, శ్రీనివాస్ గారికి, మెంబర్ సైలెంట్ నారాయణ మోహన్ రావు గారికి, విజయ్ కుమార్ రెడ్డి గారికి, విజయ్ చంద్ర గారికి. ఒక కార్యక్రమానికి వచ్చాము ఇక్కడికి. అది మన భారతదేశంలో మొట్టమొదటి నుంచి ఉంది ఈ సేవా కార్యక్రమాలు అనేది. ఈ కరుణ దయ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ లైన్లో 1917లో పుట్టింది ఇది. అమెరికాలో మరి మెల్విన్ జోన్స్ అని ఆయన స్టార్ట్ చేశారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా అలుగుపోయింది. ఇక్కడ ఎందుకు సక్సెస్ అయింది భారతదేశంలో అంటే ఈ కనెక్టివిటీ కరెక్ట్గా సెట్ అయ్యింది మన భారతదేశానికి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చిన్న శ్లోకం చెప్తాడు. నేను యాక్చువల్గా 1978లో వియోగా జాయిన్ అయ్యా. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు వియోగా జాయిన్ అయ్యా. నా జీవితం మొత్తం ఇప్పుడు నాకు 64 ఏళ్ళు. నా జీవితం మొత్తం ఈ లైనదానంలోనే పెరిగాయి. లైనదానం చూస్తానే పెరిగాయి. లైనదానం గురించి చెప్పే అర్హత నాకు ఉందని చెప్పి నేను చెప్తున్నా. ఇది కూడా నేను చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాను. ఇవాళ నా 2 ఇండస్ట్రీలు నడుపుతున్నా. నా దగ్గర 500 మంది 600 మంది పనిచేస్తున్నారు. నేను పెరిగానంటే లైన్ కూడా కాదు. అందుకే చెప్తున్నా. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో శ్లోకం చెప్పారు. శ్రేయోగి జ్ఞానం అభ్యాస జ్ఞానం శిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగాశాంతిరనంతరం అంటారు. మనం ఈ లైన్లో చేరిన దేనికోసం? శాంతి కోసం. శాంతిని సాధించడం కోసం జాయిన్ అయ్యాం. ఈయన మిషన్ స్టేట్మెంట్లో ఉన్న పదం అదే. ప్రపంచవ్యాప్తంగా శాంతిని సాధిద్దాం అని ఇది స్టార్ట్ చేశాం. ఈ చిన్న శ్లోకంలో దీని మొత్తం మీనింగ్ అంతా చెప్పేశారు. ఇది ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం మన పూర్వీకుల కాడి నుంచి. మరి భగవద్గీత ఎప్పుడు చదువుకో పైకి వస్తారు, ధనం సంపాదిస్తారు, జ్ఞానం సంపాదిస్తారు, అన్నీ సంపాదిస్తారు. దాన్ని తిరిగి భాగం
మరి తెలుసుకోగలగాలి. ఇక్కడ లయన్స్ క్లబ్కి వచ్చామంటే ఒక చిన్న విషయం తెలుసుకుంటే చాలు. మరి ఈ చిన్న విషయాన్ని తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన కార్యక్రమాన్ని కూడా నేను కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, నిర్వర్తిస్తాను. కొంచెం కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమం అయ్యే వరకు కూడా కొంచెం చెప్తాను. రోజుగా అందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. సెక్రటరీ ఎం రామకృష్ణ గారిని ఈ ఎన్నిక చేసిన ఎవరైనా రామకృష్ణ గారు ఉన్నారని ఇక్కడ రామకృష్ణ గారు ఈ కొత్త ఎన్నిక జరిగిన ప్రెసిడెంట్ సెక్రటరీ అన్నీ కూడా సక్రమంగా జరిగినాయి కదా? ఓకే, థ్యాంక్ యూ అండి. కూర్చోండి. చూస్తూ ఉంటే హ్యాపీ. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని తెలుసు కదండి. మా కంపెనీ తీసుకునే ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ తరగతులు అందరూ కూడా మీ కార్యవర్గం కూడా మీ యొక్క ఆ కమిటీకి మిమ్మల్ని ఇన్ఛార్జిగా చేయడం జరుగుతుంది. అట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చైర్మన్గా ఉన్నారు మీ క్లబ్కి. నేను మల్టిపుల్లో మార్కెటింగ్ చైర్మన్గా ఉన్నాను. మీరు నాకు లింక్ ఉందన్నమాట. నేను మల్టిపుల్ మొత్తానికి మార్కెటింగ్ చైర్మన్ ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం. మీరు కూడా మీ క్లబ్లో మార్కెటింగ్ చైర్మన్. మరి చక్కగా మార్కెట్ చేయాలి మన యొక్క లైనిజాన్ని. మన సొసైటీలో ఒంగోలులో మార్కెటింగ్ చేయటువంటి చక్కగా ఒక మెంబర్లను తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మనం చేసే కార్యక్రమాలు ఇవి, మేము లైన్లో అంటే ఇది అని చెప్పి మనం తెలియజేయాలి మిగతా మెంబర్లు సొసైటీలో. కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పి మీరు చేస్తామని చెప్పి సమావేశంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. క్లబ్ మెంబర్షిప్ చైర్మన్ ఎం రామకృష్ణ. మెంబర్షిప్ చైర్మన్ అంటే అర్థం పేర్లోనే ఉంది. ఎంతమంది ఉన్నారు మెంబర్షిప్ ఇప్పుడు మీకు? 80 ఉన్నారు. ఎంతమంది చేస్తారు? 100. గుడ్ టార్గెట్. ఈ కొత్త ప్రెసిడెంట్ గారికి చక్కటి మరి చాలా సహాయ సహకారాలు అందించి ఈ మరి ఒంగోలులో ఒక 20 మందిని మీరు ఈ సంవత్సరం జాయిన్ చేయగలిగితే చాలా సంతోషిస్తాను నేను. ఏం కాదు, మొత్తం అందరూ కూడా లయన్స్ క్లబ్ మొత్తం ఒంగోలు అంతా కూడా మీ మీద మంచి అభిప్రాయం కలిగి ఉంది కనుక మీరు మంచి ప్రమాణం చేశారు కనుక హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మరి అలా కార్యక్రమాన్ని ఎలా సంవత్సరం అయ్యేపాటికి నేను పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా కోరుతున్నాను. ఎస్, థ్యాంక్ యూ. దట్ ఈస్ ఆయన ప్రెసిడెంట్ చేస్తున్నారు మీటింగ్. ప్రెసిడెంట్ గారు రాలేదు, వైస్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ చేస్తున్నారు. ఆ ప్రెసిడెంట్ చేసే సీటు చాలా ఇంపార్టెంట్ సీట్. ఎవరు కూడా ప్రెసిడెంట్ చేసేవాళ్ళు దిగి కిందకి వెళ్తాం కానీ ఇంకోటి కానీ చేయటాను కానీ మీ సీటు మీ మళ్ళా మీటింగ్ ఇందాక ఏం చెప్పారు మీరు? చక్కటి సేవా కార్యక్రమాలు. మరి ఈ సంవత్సరం మల్టిపుల్లో ఉపేంద్ర గారు సర్వీస్ చైర్మన్ చక్కగా. అలాగే మీ డిస్ట్రిక్ట్లో కూడా ఒక చైర్మన్ ఉంటారు. ఈ డిస్ట్రిక్ట్లో మీ గుంటూరు డిస్ట్రిక్ట్లో గుంటూరు దీని కింద హెచ్లో వాళ్ళతో మాట్లాడి ఏ సర్వీస్ కార్యక్రమాలు మీ ప్రెసిడెంట్ గారు చేద్దాం అనుకుంటున్నారో ప్లాన్ చేసి మీ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా గోపిచంద్ గారు ఇచ్చిన థీమ్ ప్రకారం కూడా మీ చక్కటి సర్వీస్ కార్యక్రమాన్ని డిజైన్ చేసి మీ క్లబ్ను ముందుకు తీసుకెళ్తానని చెప్పి ప్రమాణం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ రఘు. మనకు ఒక ఎంజిఎఫ్ ఎంతమంది ఉన్నారు మీ క్లబ్లో? ఎంజిఎఫ్లో నలుగురే. పెద్ద క్లబ్ కదా, 80 మంది ఉన్నారు. నలుగురు ఉంటే అలాగా ఉన్నారు. గురువాడ నేను కూడా 3 సార్లు కట్టాను. మీ క్లబ్కి మంచి పేరు వస్తుందని, వారికి కూడా సేవాభాగ్యం కలుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కనుక మీరు అలాంటి చేస్తారని చెప్పి చేయాలని కోరుకుంటూ ప్రమాణం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గుడ్. లక్ష్మారాయణ గారు గుడ్. తప్పండి అది. ఆయన డిస్ట్రిక్ట్ కాదు కదా క్లబ్కే. ఆయన క్లబ్కే కదా, డిస్ట్రిక్ట్ కాదు కదా. ఆయన మెంబర్ డిస్ట్రిక్ట్ కాదు కదా, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కాదు కదా ఆయన. ఓకే. అలాగే అంటే రేపటి నుంచి చదవాలని తెలుసు కదా. ఏంటి కోసే అధికారి తెలుగులో మనకు తెలుసు కదా. ఏంటి ఏం చేయాలి? బ్లాక్ మనీ వైట్ మనీలు ఏముండవు. 2 మనీలు ఉంటాయి మనకి. ఒకటి సర్వీస్ మనీ, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ మనీ. మనకి క్లబ్కి డ్యూస్ కట్టేయన్నీ కూడా డ్యూస్ కట్టడానికి ఉపయోగించాలి. అందులో సేవా కార్యక్రమానికి ఏమైనా కేటాయిస్తే కనుక ఆ అమౌంట్ మాత్రం ఉంచుకోకూడదు.
క్లబ్ వ్యవహారాలకు పెట్టుకోవాలి, సేవా కార్యక్రమాలకే పెట్టుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ కోసం కలెక్ట్ చేసిన డబ్బుని సేవా కార్యక్రమాలకు వాడచ్చు, కానీ సేవా కార్యక్రమాలకు తీసుకున్న డొనేషన్స్ మాత్రం అడ్మినిస్ట్రేషన్ వాడటానికి వీల్లేదు. ఇది గుర్తెట్టుకోవాల్సిన విషయం. ఎవరన్నా డొనేషన్ ఇచ్చారనుకోండి 10,000 నడపాల్సిన బాధ్యత మీ మీద ఉంది. డ్యూస్ అని కట్టి మీరు మీ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు కూర్చొని మాట్లాడుకుని ఎంత పెట్టాలి, ఎంత డ్యూస్ కలెక్ట్ చేయాలి ఏంటి అన్నీ తెలుసుకుని బోర్డింగ్ చేస్తా, రిపోర్ట్ సబ్మిట్ చేస్తా, అందరికీ ఫైనాన్షియల్ పొజిషన్ ఇప్పటికప్పుడు తెలియజేస్తా, ఇలా ఈ బాధ్యతలన్నీ చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తున్నా కోరుతున్నాను. ఏం చేయాలి? స్కూలింగ్స్ పెట్టారా? ఇన్వర్డ్ అంటే లోన కింద వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ పంపించాలి, మీ మెంబర్స్ అందరికీ కూడా కమ్యూనికేషన్ పంపించాలి. అలాగే మీ క్లబ్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా పై కమ్యూనికేషన్ పంపించాలి. పైకంటే మీ జెడ్సీకి, ఆర్సీకి, వైస్ గవర్నర్లకి, గవర్నర్కి, డిస్ట్రిక్ట్ ఆఫీస్కి అనమాట. అంటే పై అప్వర్డ్ కమ్యూనికేషన్, అలాగే డౌన్వర్డ్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ చేయాల్సినంత బాధ్యత అంతా కూడా పని అంతా మీది. పేరు వచ్చేది ఎవరికి? ప్రెసిడెంట్ గారికి. ఏదో ఆయన కోసం చేస్తున్నాం అనే యాంగిల్ వద్దు. లేకపోతే మీరు ప్రెసిడెంట్ అయితే మీకు కూడా సెక్రటరీ చేస్తారు. ఇక్కడ ఈ గొప్ప విషయం ఏంటంటే లైనతుల్లో ఏ రోజు ఆ రోజు అప్పుడు జోన్ అడ్వైజర్లకి, రీజనల్ చైర్మన్కి, రీజనల్ మీటింగ్లకి వెళ్ళాల్సి ఉంటుంది, డిస్ట్రిక్ట్లో పెట్టే కార్యక్రమాలకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు అటెండ్ అవ్వాలని చెప్పి అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తామని చెప్పి ప్రమాణం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్వి రెడ్డి గారు, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఓలైటి రవీంద్ర గారు, వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. రవీంద్ర గారా మీకు ట్రైనింగ్ 7 డాక్టర్ గారిని చూసి ఆయన ఎలా చేస్తున్నారు, ఏంటి క్లబ్ ఎలా నడుపుతున్నారు, ఏంటి అన్ని చూసి సక్రమంగా నేర్చుకుని. థ్యాంక్ యూ రవీంద్ర గారు. ఉమాపతి గారు, డాక్టర్ గారు మంచి బిజీ డాక్టర్ అయి ఉండొచ్చు డెఫినెట్గా. ఇందాక చెప్పాను, సోషల్ రెస్పాన్సిబిలిటీలో మీ సొసైటీకి మనం సేవ చేసే భాగ్యం లైనతుల ద్వారా కలిగింది. మీరు మామూలుగా బయట సేవ చేస్తున్నారు, డాక్టర్ లేదా మెడికల్గా ఇక్కడ ఏం చేయొచ్చు అనే దాని గురించి కూడా మీకు మంచి అవగాహన ఉంది సబ్జెక్టు. ఇంత పెద్ద క్లబ్కి మీరు ప్రెసిడెంట్గా ఎక్కడేమో ఎన్నుకోబడ్డారు. మరి మంచి అవకాశం ఇది, డెఫినెట్గా మంచి అవకాశం, మంచి ఎక్స్పోజర్ వస్తుంది. మీకు డాక్టర్గా ఒక గుర్తింపు ఆల్రెడీ ఉంది సొసైటీలో. ఈ సంవత్సరం మీదైన ముద్ర ఒంగోలు లైన్స్ క్లబ్ మీద పడాలి. డాక్టర్ ఉమాపతి గారు చేశారు పలానా సంవత్సరం, ఈ సంవత్సరం ఇలా చేశారు ఆయన అని ఒక ఎగ్జాంపులరీగా ఉండాలి. నేను క్లబ్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఇందాక చెప్పాను, ఒక ఐ హాస్పిటల్కి ప్లాన్ చేశాను. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్థలం కొని ప్లాన్ చేస్తే ఇవాళ అది వారానికి 10 నుంచి 15 ఆపరేషన్లు జరుగుతున్నాయి. నెల వచ్చేప్పటికి ఒక 50 ఆపరేషన్లు, క్యాటర్డ్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. జస్ట్ ఇమాజిన్ మరి ఎన్ని కోట్ల సర్వీస్ జరుగుతాయండి సంవత్సరం అయ్యేపటికి ఆలోచిస్తే. నేను అసలు ఆ రోజు చేసిన పని చిన్న పని అనిపించింది. బట్టి చిన్న కార్యక్రమం ఆ రోజు స్టార్ట్ చేసాం, వాళ్ళకి పెద్దదైంది. అలాగే మా యాక్షన్ మనకు పక్కన ఊళ్ళో ఒక గుడ్డవలేరు అనే క్లబ్ ఉంది. ఒక చిన్న క్లబ్ స్టార్ట్ చేశాను ఆ రోజు ప్రెసిడెంట్గా. కూడా చక్కటి సహకారం తీసుకుని మంచి ప్రెసిడెంట్గా మంచి ప్లాన్ చేసి సక్సెస్ఫుల్గా నడుపుతామని చెప్పి సభాముఖంగా మీరు ప్రమాణం చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే? ఎస్ సార్. ఎస్ సార్. మరి వాళ్ళ పాస్ ప్రెసిడెంట్గా రాలేదు, చేయవలసిందిగా కోరుతున్నాను. ఉమాపతి చౌదరి గారిని, సెక్రటరీ గారిని, ట్రెజరీ గారిని వేదిక మీదకి వచ్చి వారి ఆశీర్వాదం. సందర్భంలో ఆ రోజుల్లో మరి ఎంతో చక్కటి పరిచయాలు ఏర్పడినటువంటి మిత్రుడు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, కుమారెడ్డి గారు కానివ్వండి, మరి మిగతా మిత్రులందరికీ కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు జరిగిన పరిచయాలు. ఇంటర్నేషనల్ మరి గవర్నర్ గారికైనా, వైస్ గవర్నర్లకైనా, లేదా మనందరికైనా, జోన్ చైర్మన్లుగా ఉన్న వారికి కానీ, రీజియన్ చైర్మన్లుగా ఉన్న వారికి కానీ, ప్రెసిడెంట్ సెక్రటరీలకు కానీ సెక్రటరీ లేబర్ పిల్లలను పంపుతూ ఉంటుంది.
ఉండాలి. మిత్రులారా, మనం లైనిజంలోకి వచ్చింది ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నది కూడా మరి ఒకటి సమాజానికి ఏమన్నా చేయగలగడానికి నుంచి లైనిస్టిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఈ లైనిస్టిక్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ నాయకులుగా ఉన్నటువంటి మార్కెటింగ్కి చౌదరి గారు, చైర్మన్గా మన శ్రీశాంతి గారు ఒకటి సమాజానికి ఏమన్నా చేయగలగడం లేదా మన 20 మందిని చేర్చుతానని కూడా తెలియజేశారు. 80 మందితో ఉన్న 20 మంది కానీ 40 మంది ఏదైనా ఒక చక్కటి మనకి ఇమేజ్ సైకిల్ అని ఉంది, లేదు దాన్ని మెంబర్షిప్ సైకిల్ అంటాం, అది తీసుకోవడం జరిగింది. మరి అట్లా సమాజంలో ఉన్న నాయకుల్ని మరి మేము అట్లాగే ఆఫీసర్స్ని అందరినీ కూడా తీసుకుంటూ లైనిజం ముందుకెళ్తూ ఉంటుంది. సలహాలు సూచనలు అనేక రకాలుగా సమాజంలో ఉన్న లెజెండరీ పర్సన్స్ డెఫినెట్గా అమెరికా నుంచి, కాబట్టి వారిని ఈరోజు మార్నింగ్ ఆయన ఇండక్షన్ చేయడం జరిగింది. మన చౌదరి గారే చేసినట్టు ఉన్నారు మార్నింగ్. కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచో ఉన్నారంట, ఈ క్లబ్లో కూడా మెంబర్గా ఉన్నారు. కాబట్టి వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం. సో యాక్చువల్గా ఇంతవరకు లయన్స్ క్లబ్ అంటే ఈ సోషల్ సర్వీస్ చేసే ఒక ఆర్గనైజేషన్ అనేది మాత్రమే తెలుసు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత డిసిప్లైన్ కూడా చాలా, అంటే వయసులో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. నేను ఫస్ట్ ఇక్కడ వచ్చిన నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఎవరు కూడా వాళ్ళ ప్లేస్లో వాళ్ళ రోల్ తప్ప ఎక్కడ కూడా డిసిప్లిన్ని తప్పడం ఏం లేదన్నమాట. సో పెద్ద ఆయన చౌదరి గారు చెప్పేటప్పుడు పిన్ డ్రాప్స్ అయ్యారు అందరూ. సార్ మంచి డిసిప్లిన్ చూశాను సార్. జనరల్గా మీటింగ్కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న చిట్చాట్లు ఉంటుంటాయి, బట్ అదేమీ లేవు. ఒక మంచి డిసిప్లిన్ని ఈ క్లబ్లో, అంటే లయన్స్ క్లబ్లో ఇచ్చేయడం అనేది చాలా మంచి పరిణామం సార్. సో ఇక్కడ ఇది చూసిన తర్వాత కాలేజెస్లో కూడా ఒక 4 years లైక్ బీటెక్ లేకపోతే ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీల్లో ఇటువంటి క్లబ్స్ యొక్క అసోసియేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అనేసి అనిపించింది సార్. సో దట్ పిల్లల్లో స్టూడెంట్స్లో ఒకటి డిసిప్లిన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే టీం వర్క్, ఒక టీమ్గా ఉండి ఒక చిన్న సోషల్ సర్వీస్ ఆ టైం నుంచే ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడుతుంది అనేది. ఎస్ సార్. అది అదేవిధంగా బేసికల్గా ఇక్కడికి వచ్చింది ఒక 3 lines కోసం వచ్చాను. ఒకటి మన ఓమపతి సారు, 2 అనిల్ సారు అండ్ ప్రకాష్ సార్. సో పేరుకి తగ్గట్టుగా ఓమపతి సార్ చాలా కూల్ అండ్ కామ్ పర్సన్, ప్రశాంతంగా ఉంటారు. సో ప్రెసిడెంట్గా తనని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఈ క్లబ్ యొక్క సర్వీసెస్ ఇంకా ఎక్స్టెండ్ కావడానికి తన వంతు యొక్క రోల్ని నిర్వహిస్తారనేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అంటే 5 సంవత్సరాల తర్వాత మన లయన్స్ క్లబ్కి మనకి గెస్ట్గా పిలిచారు. నంబర్గా ఉంటారు. అది వరకు నేను నంబర్ కూడా పోయినసారి ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా చాలాసార్లు వచ్చారు. అయినా కూడా చాలా సంతోషం. ఈరోజు ఆల్మోస్ట్ 58th నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటం, అది కూడా మన పెద్దలంతా కూడా రావటం, అదేవిధంగా ఈరోజు అధ్యక్షుడిగా మన ఉమాపతి చౌదరి గారిని, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన పెద్దలు గౌరవనీయ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు గారు, ఇంకా మన నాన్నమే మోహన్ రావు గారు, ఉపేంద్ర గారు, ఆర్కే చౌదరి గారు, విజయ్ చంద్ గారు, హరిప్రసాద్ గారు అందరూ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒకటే పోయినసారి కూడా చెప్పేది కూడా, ఒక క్లబ్లో లయన్స్ క్లబ్ అవ్వచ్చు, రోటరీ క్లబ్ అవ్వచ్చు, ఏదైనా కూడా సొసైటీకి ఎంతో కొంత మనం సర్వీస్ చేయాలి. సొసైటీలో ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేసే విధంగా ముందుకు వెళ్ళినప్పుడు ప్రజల్లో ఒక మంచి విశ్వాసం వస్తుంది కూడా ఎప్పుడు చెప్తా ఉంటాం. ఈరోజు పోయినసారి వాటర్ ప్లాంట్ ఒకటి కూడా పెట్టించాను అప్పుడు ఇక్కడ గదరగొండ దగ్గర పెట్టించినట్టున్నాం. ఆ తర్వాత అలాంటి మంచి సర్వీస్ కూడా చేసే విధంగా ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పూర్ పీపుల్ ఎవరొకరు బాగా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు చదువుకునేదానికి కానీ
హాస్పిటల్కి కానీ ఇట్లాంటి ఏదో ఒకటి మంచి సర్వీస్ చేయండి, దాన్ని నోటీస్లో పెట్టండి. నెక్స్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు ఈ ఇయర్లో ఇదిగో వీళ్ళందరూ కూడా మేము చేసాము, మన క్లబ్ నుంచి ఈ సర్వీస్ చేసాము, దీనివల్ల ఈ ఫ్యామిలీ సంతోషంగా ఉన్నాయి అనేది ఒక మెసేజ్ కూడా పబ్లిక్కి పంపిస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాలు చేసుకుంటే అందరికీ బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, మీ క్లబ్లు ఏదైనా కూడా నేను మెంబరే కాబట్టి ఏది అవసరం ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వం మళ్ళా తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు మళ్ళా రాష్ట్రం వచ్చింది. అది కూడా ప్రజలు మంచి మెజార్టీతోటి 164 సీట్లతోటి ఈరోజు గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది. మా పూర్తి సపోర్ట్ ఇప్పుడు కూడా లయన్స్ క్లబ్ కూడా మీరు ఎప్పుడు ఏం చెప్పినా కూడా మేము చేయడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే మన ప్రెసిడెంట్గా ఈరోజు చౌదరి గారు కానీ వీళ్ళందరూ కూడా తెలియజేస్తూ, అందరూ కూడా కొత్తగా ఎన్నుకున్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము 10 yearsగా ఎమ్మెల్యే గారు దాన్ని పెట్టుకుంటుండే ఎమ్మెల్యే గారు మేము 10 yearsగా లైన్స్ భవన్ కట్టడం కోసం ఒంగోలులో 57 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ నైనిజానికి మధ్య యాక్చువల్గా మదర్ క్లబ్ ప్రకాశం జిల్లాలో ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా మనం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా యాక్చువల్గా చెప్పాలంటే నేను 2012లో ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకైతే స్థలము దొరకలేదు. మీరు ప్రయత్నం చేసి ఈ టర్మ్లో మీరు మాకు సహకరించి ఒక ప్లేస్ని కనుక గవర్నమెంట్ అలాట్ చేసినట్లయితే మేమందరము చందాలు వేసుకొని బిల్డింగ్ అయితే మేము కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అందరూ కూడా చాలామంది లక్ష ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మాకు స్థలం ఒకటే ప్రాబ్లం అవుతా ఉంది. చాలాసార్లు ప్రయత్నం చేసాం, జరగలేదు. లాస్ట్ టైం ఒకసారి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడగడం కూడా జరిగింది మోహన్ రావు మాస్టర్ గారు. ఆ రోజు కూడా మీరు చూస్తామన్నారు. బట్ అది అనివార్య కారణం వల్ల మనకి జరగలేదు. బట్ మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎలాగైనా సరే మాకు ఒక స్థలం ఏర్పాటు చేస్తే లైన్స్ భవన్ ఒకటి కట్టేసి అన్ని లైన్స్ మీటింగ్లో మనం అంటే లైన్స్ క్లబ్ అంటే లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు కాదు, టోటల్ ఒంగోలు టౌన్కి మనం వచ్చినట్లయితే టౌన్లో ఉండే 9 క్లబ్లు కూడా ఎప్పుడు ఇన్స్టలేషన్ అయినా ఏ కార్యక్రమం ఏ సర్వీస్ కార్యక్రమం అందులోనే చేసేటట్టుగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఆ సందర్భంగా అదొకటి చేయగలరని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ నేను ఈ జిల్లాకి గవర్నర్ కాబోతున్నాను. ఒక ప్రయత్నం కూడా నేను కూడా ఒక సైట్ గురించి ఒక ప్రయత్నం చేయబోతున్నాను. ఒకవేళ అది సక్సెస్ అయితే డెఫినెట్లీ, లేదంటే మీరు మాత్రం మాకు అవకాశాన్ని కల్పించినట్లయితే డెఫినెట్గా ఒక మన చరిత్రలో మిగిలేటట్టుగా మనం ఈ టెన్యూర్లో చేశారు అన్న చరిత్ర మనకి మిగులుతుందండి. దాన్ని కొంచెం అవకాశం ఉంటే మాత్రం ఏమాత్రం అవకాశం ఉన్నా అది మాత్రం మాకు చేసి పెట్టాలని ఆశిస్తున్నాం సార్ యాజ్ ఎ లైన్ మెంబర్. 10 days అయింది, మన ఓట్లు అయిపోయి 1 week అయింది. కాబట్టి ఉండే పరిస్థితులు ఏమో మీ అందరికి కూడా తెలుసు. అసలు ఏ సైట్ ఉన్నాయి, ఏ సైట్లో కబ్జాలు జరిగినాయి, ఎన్ని రిజిస్ట్రేషన్ మారినాయి, ఇవన్నీ కూడా కూర్చోవాలి. ఒకసారి పరిశీలన చేస్తాం. అవును, ఇద్దాం. కాస్ట్ కూడా పెరిగినాయి. ఇప్పుడు మనం వేసిన రోడ్లకి ఇవాళ 50,000 ఉండేది, ఇవాళ 5 లక్షలు 6 లక్షలు చెప్తున్నారు. రేట్లు ఏమో అట్లా పెరిగిపోయి ఉంటాయి. గవర్నమెంట్ అయినా కూడా దాని మార్కెట్ వాల్యూ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మన సపోర్ట్ మనం చేద్దాం. కాకపోతే ఎవరెవరి 200 కేసులు దాకా మన ఈ కబ్జాలు ఇవన్నీ కూడా జరిగింది. కాబట్టి చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా కొంచెం సార్ట్ అవుట్ చేస్తారు. 2 months 3 months తర్వాత ఒకసారి కూర్చుందాం, మళ్ళా కూడా చూసి ప్రకారం చేద్దాం. తప్పకుండా సార్.
అనంతపురం జరిగింది. దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ కాకతీయ మెడికల్ కాలేజ్లో చేయడం జరిగింది. అలాగే వారు ఎన్నో ఆర్టికల్స్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్ లో వారు సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో మెడికల్ క్యాంపులు చేయడం. ఈరోజు 58 ఒంగోలు లయన్స్ క్లబ్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రాంకు చేసిన వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు, అలాగే ఈ ప్రోగ్రామ్స్కి చేసిన లయన్స్ క్లబ్ మెంబర్స్కు, నాన్ మెంబర్స్కు అందరికీ నా నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈ క్లబ్లో చాలామంది సీనియర్స్ ఉన్నప్పటికీ ఎంతో అనుభవం ఉన్న మెంబర్స్ ఉన్నారు, విద్యార్థులు ఉన్న విద్యావేత్తలు ఉన్నారు. సో అయినప్పటికీ చిన్నవాళ్ళైనా నాకు ఈ గురుతర బాధ్యతను అప్పగించిన ప్రసాద్ గారికి, సార్కు అండ్ మిగతా సీనియర్ లయన్స్ మెంబర్స్కి నా కృతజ్ఞతలండి. సో ఇంకొక ప్రెసిడెంట్ అనేది ఒక పోస్ట్గా కాకుండా ఒక బాధ్యతగా నేను భావిస్తున్నాను. సో నాకన్నా ముందు డాక్టర్ ప్రకాష్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ క్లాస్మేట్. సో ఇన్ ఆర్థోపెడిక్స్. సో ఎంతో ఇన్స్పిరేషన్గా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. సో ఆ యాక్టివిటీస్ను కంటిన్యూ చేస్తూ ఇంకొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాము. సో అలాగే మానవ సేవయే మాధవ సేవ అన్న నానుడికి సో ఈ ప్లాట్ఫామ్ ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుందని నా ఉద్దేశం. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను కామన్ మ్యాన్కు, సో నా తోటి పర్సన్స్కు సో నేను నా శక్తి కొద్ది ఎంత చేయగలుగుతానో అంత చేస్తానని సో ఈ ప్రెసిడెంట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నానని మీకు సగర్వంగా తెలియజేస్తున్నాను. అడిషనల్ ఎస్పీ సార్ ఇక్కడే ఉన్నారు. సో
సార్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్లేసు ప్లస్ కోఆపరేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో సార్ ఇస్తానని చెప్పడం కూడా చాలా ఆనందదాయకం. సో ఈ అకేషన్లో ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ థింగ్ యాజ్ ఎ ఆర్థోపెడిషియన్. So I would like to promise one fact that ఒంగోలు ఈ పరిసర ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ లిమ్స్ స్ప్లిట్స్ బ్రేసెస్ చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఈ క్లబ్ తరఫు నుంచి నేను సీనియర్స్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నీడీ పీపుల్ ఎవరైనా యాంప్యూటీ పేషెంట్స్ కావచ్చు, సెరెబ్రల్ పాలసీ చైల్డ్స్ కావచ్చు, లేకపోతే ఎనీ బ్రేస్ సపోర్ట్స్ ఉన్న వాళ్ళు, సో ఎంతోమంది ఉదాత్త హృదయం ఉన్న దాతలు ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో సో ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ను మెటీరియలైజ్ చేయడానికి నేను డిసైడ్ చేశానండి. సో దీనికి అందరికీ మీ సహాయ సహకారాలు నాకు కావాలని, సో ఉంటాయని ఆశిస్తున్నాను. కొత్త క్లబ్ను స్థాపించడానికి ప్రయత్నం చేసిన ఈ క్లబ్కు నిజంగా కొత్త లీడర్షిప్ గివ్ ఏ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ అని నేను భావిస్తున్నా. ద న్యూ లీడర్షిప్ లాస్ట్ ఇయర్ కూడా చూసిన డాక్టర్ గారు, మన ప్రకాష్ గారు ఉన్నారు, అనదర్ ఉమాపతి నాయుడు గారు వచ్చారు. ఈరోజు కొత్తగా అనదర్ న్యూ డాక్టర్స్ ఇండాక్ట్రినేటెడ్ యాజ్ లైన్ మెంబర్స్. ఐ థింక్ దిస్ క్లబ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ గుడ్ లీడర్షిప్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడున్న బిగ్గెస్ట్ ఛాలెంజెస్ లైనిజంలో కాదు, సొసైటీలో కూడా ఏంటంటే, గతంలో మేబీ ఒక 50-60 years బ్యాక్ ఏదో వాలంటీర్ ఆర్గనైజేషన్ అంటే లయన్స్ క్లబ్స్, రోటరీ అని ఉండేవి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ కూడా వచ్చి ద రిలవెన్స్ ఆఫ్ ది ఎన్జిఓస్ లైక్ లయన్స్ అండ్ రోటరీ హస్ కమ్ డౌన్. సంవత్సరాల చరిత్ర కలిగిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలులో నేను మెంబర్గా ఉన్నందుకు గర్వపడుతున్నాను. అట్లాగే మీ అందరి సహకారంతో రాబోయే సంవత్సరంలో జిల్లా గవర్నర్గా ముందుకు రాబోతున్నాను. అందుకు మరొకసారి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా లైనజం గురించి మన గవర్నర్ గారు కానీ, చౌదరి గారు కానీ అందరూ చెప్పారు, అందరూ విన్నారు. మళ్ళీ అదే చెప్పడం కరెక్ట్ కాదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన మల్టిపుల్ నుంచి వచ్చినటువంటి లీడర్స్ ఏఆర్కే చౌదరి గారు, అలాగే ఉపేంద్ర గారు, మల్టిపుల్ అంటే వాడుక భాషలో చెప్పాలంటే మన స్టేట్ లీడర్స్ అన్నమాట. వాళ్ళకి అసలు ఈ జూలై నెల 4-5 వారాలు, అట్లాగే ఆగస్టులో ఒక 2-3 వారాలు, 7 వారాల పాటు, జూలై స్టార్ట్ అయితే 7 వారాల పాటు వాళ్ళకి అసలు కాల్ షీటే దొరకదు, వాళ్ళ కాల్ షీట్ పరిస్థితి దొరకదు. అటువంటిది మనము అడిగిన వెంటనే వాళ్ళు కాదనకుండా మనకి గెస్ట్లుగా, ఇన్స్పిరేషన్ ఆఫీసర్స్గా వచ్చినందుకు ముఖ్యంగా మా క్లబ్ తరఫు నుంచి వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి యాక్చువల్గా గుడివాడలో ప్రోగ్రాం ఉంది. గుడివాడలో ప్రోగ్రాం ఉన్నప్పటికీ వాళ్ళు రాలేమని చెప్పారు. కానీ మన మాటను మన్నించి తప్పనిసరిగా రావాల్సిందే అని అడిగినప్పుడు, బ్రదర్ మీకోసం 100% వస్తాము, ఒంగోలు అంటే మాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది, డెఫినెట్గా వస్తామని చెప్పి వాళ్ళు గుడివాడలో 2-3 గంటల దాకా ఆ ప్రోగ్రాం చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా ఒంగోలుకి రావడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం కొత్తగా ఎలక్ట్ అయినటువంటి మన డాక్టర్ ఉమాపతి చౌదరి గారు అండ్ టీం మనందరూ కూడా చక్కగా మన కార్యక్రమాలన్నింటినీ నిర్వహించాలని, డాక్టర్ గారు కాబట్టి ఒక 4-5 మెడికల్ క్యాంపులు ఈజీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే మిగతా సర్వీస్ కార్యక్రమాలన్నింటినీ చేసి ఈ సంవత్సరం మనం జిల్లా లెవెల్లో ముందుకెళ్లాలని, జిల్లా లెవెల్లో మొదటి స్థానాన్ని సంపాదించాలని వారికి నా సహాయ సహకారాలు యాజ్ ఎ గవర్నర్గా ఎప్పుడు అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. వారిని తప్పనిసరిగా ఆ దిశలో ప్రయాణం చేయవలసిందిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్
ఎవరు ఆపండి సార్ అది ఇవ్వండి సార్ సార్ ఒకసారి ఓకే సార్ ఒకసారి సార్ ఇక్కడ సార్ సారీ చెప్పారు వీళ్ళు సారీ పక్కన సార్ సార్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు సార్ సార్ కాసింగ్ గారు క్లోజ్ కండి సార్ నవ్వట్లేదు ఎవరు నవ్వుతా అయ్యండి ఓకే రెడీ సార్ ఓకే 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 అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఒంగోలు లయన్స్ క్లబ్ తరఫున 58th ఇన్స్టలేషన్ ప్రోగ్రాంకు విచ్చేసిన ఒంగోలు శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అట్లాగే అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగేశ్వరరావు సార్ గారికి, సో లయన్ సీనియర్ మెంబర్స్కు అండ్ లయన్ మెంబర్స్కు అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలుకు నన్ను ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసిన అందరికీ నా ధన్యవాదాలండి. నా ప్రెసిడెంట్ టెన్యూర్లో సో కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేద్దామనే ప్లాన్ చేస్తున్నాము. రొటీన్గా మెడికల్ క్యాంప్స్తో పాటుగా, సో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటుగా కొన్ని పర్మనెంట్గా యూటిలైజేషన్కి వచ్చే కార్యక్రమాలు చేపట్టడానికి ఆలోచిస్తున్నామండి. ఇట్స్ లైక్ రీహాబిలిటేషన్ సెంటర్, ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్. సో ఒంగోలు ప్రాంతంలో ఎవరికైనా లింబ్ డ్యామేజ్ కావడం కానీ, లింబ్కి అవయవాలకు సపోర్ట్ కావాలి, ఇప్పుడు కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళకు జైపూర్ ఫుట్ కానీ, సాచ్ ఫుట్ కానీ కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళ దూర ప్రాంతాలకు వెళ్ళి ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని
చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. దాన్ని దాతల సహాయంతో సో అందరికీ తక్కువ ఖర్చులో కానీ లేదా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కానీ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. అలాగే వేరియస్ సర్వీస్ యాక్టివిటీస్ను ప్లాన్ చేయడం జరుగుతుందండి. సో దీనికి అందరి సహాయ సహకారాలు కావాలని నేను ప్రార్థిస్తున్నాను. నమస్కారం అండి. థ్యాంక్ యూ.